ఎవరు చూపించుకున్నాడు? మరియమ్మ చూపించుకున్నాడు. యేసుప్రభువే బండ, రాక్. ఈ రాక్ని తీసుకెళ్ళి ఇంకో రాక్లో పెట్టారు, అది సమాధి. రాక్ ఇన్ ద రాక్, బండని ఇంకో బండలో పెట్టారు. ఈ బండ మూతని ఇంకో బండతో మూసారు. బండ ప్లస్ బండ ప్లస్ బండ, 3 బండలు కాదు. స్టోరీ మొత్తంలో రాయి మధ్యలో క్రీస్తే ఆ బండగా క్రీస్తు ప్రభువారిని రాతిగా అడ్డంగున్న బండ ద్వారా ఆపిన ఆ సందర్భంలో ఒకే ఒక్క స్త్రీ ఈ మూడింటిని చీల్చుకొని పోయింది. ఆవిడ పేరే మగ్దలేని మరియ. ఏముందమ్మా బండలు చీల్చేంత రేంజ్ నీది ఏంటంటే ఒకటే, ప్రేమ ప్రేమ ప్రేమ. లవ్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ బ్రేక్స్ స్టోన్స్. రాతులను ముక్కలు ముక్కలు చేసే సామర్థ్యం, రేంజ్ దేనికి ఉంది? ప్రేమకుంది. ప్రేమ శాశ్వత కాలము. అన్ని ఉద్యమాలు ఓడిపోయాయి, ఒకటే మిగిలిపోయింది, ఏంటది? ప్రేమ. ఈరోజు ముగిస్తాడుతున్నా. మేరీ మగ్దలేని saw the risen revelated savior. Joseph of Arimathea positioned the body of Christ for resurrection, and Mary of Bethany has prepared the body for burial. ఈ ముగ్గురే ప్రభు అన్నాడు, వీరు సువార్త ఎక్కడ సువార్త చెప్తే అక్కడ ఎవరిని చెప్పాలి? బేతనీ మరియ గురించి చెప్పండి అన్నాడు. ఎక్కడ సువార్త చెప్పినా అవును చెప్పాలి, ఏ దేశమైనా ఎప్పుడైనా సరే. నేషన్స్, జనరేషన్స్. రెండోది, ఈస్టర్ మెసేజ్ చెప్తే ఫస్ట్ కనిపించింది ఎవరికంటే? ఎవరి పేరు చెప్తాం? మగ్దలేని మరియ చెప్తాం. సమాధి గురించి ప్రస్తావన వస్తే ఫస్ట్ ఎవరి పేరు చెప్తాం? అరిమత్తయి, యోసేపు పేరు ఇస్తాం. ఒక మాట చెప్పాలంటే చిరస్థాయిగా వీరు చేసిన కార్యాన్ని తరతరాలుగా దేవుడు వారిని ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఒక మాట అడుగుతాను, ధనవంతుడైన అరిమత్తయి యోసేపు తన ఐశ్వర్యాన్ని, తనకున్న వనరులని, తనకున్న స్థాయిని, పొజిషన్ ఉంది కాబట్టే పిలాతుని కన్విన్స్ చేయగలిగాడు. ఈరోజు నేను అడుగుతాం, మనలో చాలామంది పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. నీ పొజిషన్ని ఎప్పుడైనా దేవుని సంఘం కొరకు వాడావా? అదేంటి బ్రదర్ అలా అంటారు? మేము రహస్యమైన బిలీవర్స్ మీ అని. మరి అరిమత్తయి యోసేపు అంతవరకు దాచుకున్నాడు. తర్వాత టైం వచ్చింది, పొజిషన్ ఉందా? సన్హెద్రన్ సభలో మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్షిప్ ఉంది. ఆల్మోస్ట్ చెప్పండి విఐపి డిగ్నిటరీ. డైరెక్ట్ పోయాడు, పిలాతు దగ్గరికి పోయాడు, సార్ ఐఎమ్ సో అండ్ సో సన్హెద్రన్ సభలో మెంబర్ని, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, బాడీ కావాలి సార్ నాకు. ఏం చేసుకుంటా? ఆ శరీరము అది చలనము లేకుండా, శక్తి లేకుండా ఉండొచ్చు, కానీ నాకు అది కావాలయ్యా. ఏం చేసుకుంటాం? నా ఐశ్వర్యం, నా పలుకుబడి, నా అందం, నా యొక్క ఆస్తి సమస్తము దేని కొరకు వాడబడాలి? దేవుని శరీరము మహిమ కొరకు వాడబడాలి. ప్రభు చూశాడు, టిక్ మార్క్ పెట్టాడు. ఒక మాట చెప్తానండి, అన్ని వనరులు పోయాయి, పొజిషన్లు అన్నీ పోయాయి, తాత్కాలికం అన్ని పొజిషన్లు, కానీ అరిమత్తయి చేసిన కార్యం ఈరోజు ప్రపంచ పుణ్యక్షేత్రంలో నంబర్ 1 స్థానం లేదుందండి. యేసు ప్రభు వారి యొక్క తెరచబడిన సమాధి ఈరోజు ఉంది. వాట్ యు డూ ఫర్ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. వాట్ యు డూ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. మాట ముగిస్తాను. ఆ రోజు పొజిషన్ని దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు. ఎస్తేరు దేవుడు ఒక పొజిషన్ తీసుకొచ్చాడు. ఆమె భయపడతా ఉంది, మన టైపే, ఉన్న ఉద్యోగం పోతుందేమో, ఆల్రెడీ వస్తే మెంటల్ పని చేసి నేను అదే మెంటల్ పని చేస్తాను. అప్పుడు మర్దకే అంటాడు, ఈ సమయం కొరకు నువ్వు వచ్చావేమో, మేబీ యూ హ్యావ్ కమ్ ఫర్ అ టైమ్ లైక్ దిస్. ఒకవేళ నువ్వు హెల్ప్ చేయకపోతే సహాయము వేరే దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవు నీ కుటుంబం ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే పొజిషన్ కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? నీ ఉద్యోగం ఇచ్చింది దేవుని సంఘం కొరకు, నీకు ఆస్తి ఇచ్చింది దేవుని సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, నీకు పొజిషన్ ఇచ్చింది, పలుకుబడి ఇచ్చింది, రాజకీయ రేంజ్ని పెంచింది, అసలు నేను గెలిపించింది, ఎమ్మెల్యేగా కూర్చోబెట్టింది, ఆ కుర్చీని ఇచ్చింది, ఆయన మందిరం మహిమ కొరకు వాడుతావని, ఆయన సంఘ క్షేమం కొరకు వాడుతావని దేవుడు ఇచ్చాడు. అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోకపోతే చరిత్రలో తర్వాత పశ్చాత్తాపడతాం. దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా. యూజ్ యువర్ ఆపర్చునిటీ, యూజ్ యువర్ రిసోర్స్, యూజ్ యువర్ పొజిషన్, యూజ్ యువర్ మనీ, యూజ్ యువర్ టాలెంట్ ఫర్ బిల్డింగ్ గాడ్స్ హౌస్. దేవుని సార్వత్రిక సంఘం కట్టడానికి కొరకు, క్రీస్తు సంఘము నిర్మాణించబడ, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు నీ ప్రయత్నం చేయి. నీకున్న పొజిషన్, నీకున్న స్థానాన్ని దేవుని మహిమ కొరకు వాడే కృప దేవుడు నీకు దయచేయను గాక. నెక్స్ట్ దేవుడు ఎవరు కనిపించాడు? నెక్స్ట్ ఎవరు కనిపించాడు? ప్రేమ గల వాళ్ళు బ్రతిమలాడిన ప్రేమకు ఒకటైతే. ఇప్పుడు రండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు సిస్టర్స్ అందరు గ్యాంగ్ వచ్చారంట.
మత్తయి సువార్త 28. సిస్టర్స్ అందరు గ్యాంగ్ వచ్చారు. వీళ్ళు ఎట్లా వచ్చారు తెలుసా అండి? మొత్తం ప్యాకులు పట్టుకొచ్చారు. సుగంధ ద్రవ్యములు, యేసు ప్రభు శరీరాన్ని అలంకరించినాక అంత గ్యాంగ్ అంత వచ్చి ప్రిపేర్ అవుదామని వచ్చారు. దూత వచ్చి అన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఏం చేయాలి మరి? ఆయన పునరుద్ధారణ అయిపోయాడు. ఏం చేయాలి మరి? వెళ్ళి సహోదరులకు ఈ వార్త ప్రకటించుకోండి అన్నారు. ఏం చేయాలంట? వెళ్ళి సువార్త ప్రకటించుకోండి. అంటే ఇప్పుడు బైబిల్లో అద్భుతమైన మాట, ఈ మాట చదివి ముగిస్తామని. అంటే 9వ వచనం, బ్యూటిఫుల్ మాట, 9th verse. అందరం కలిసి చదువుకో. 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని 8 నుంచి చదువుదాం. 8 నుంచి చదువుదాం. ఎప్పుడు ఎదుర్కొన్నాడండి? అందరం కలిసి చదువుకుందాం. బ్యూటిఫుల్ మిస్టరీ. వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా. అండర్లైన్. ఎప్పుడు? సమాధిలో కూర్చుని ఉండగా, ఆడ కుర్చీ వేసుకొని కూర్చొని వీక్షించుచుండగా, ఎదురు చూస్తుండగా కాదు, దేవుని మాటకు విధేయత చూపించి పరిగెత్తుచుండగా. సిస్టర్స్ పరిగెత్తడం ఈజీనా? ట్రై చేసి చూడండి. బ్రదర్స్ పరిగెత్తడం అంటే ఈజీ అండి. సిస్టర్స్ ఏం చేస్తున్నారంట? పరిగెడుతున్నారంట. మన కొద్దిగా జరుగుతూ బట్టలు ఏమవుతుందో టెన్షన్ అవుతుంది కదా. పబ్లిక్ అందరు చూస్తుంటే పరిగెడుతున్నారు. కానీ అద్భుతం ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపించి పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని వాళ్ళకి ఏమన్నాడు? మీకు శుభం. ఇప్పుడు ఎంతమందికి శుభం కలగాలి? శుభం కలగాలని చేస్తాను. శుభం అనేది సినిమాలో లాస్ట్ టైటిల్ కాదు. యేసుప్రభు పునరుద్ధానంలో శుభం అని కొందరికే చెప్పాడు. ఎవరికి? మాట విధేయత చూపించి, విధేయత చూపిన నడక ఏంటండి? బిగ్గర చెప్పండి. ఒకసారి సీన్ చూద్దాం. సీన్ ప్రొజెక్ట్ చేయండి. ఆ సీన్లో చూస్తే సిస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారండి? దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తున్నారు? స్టార్ట్ అయ్యారు, పరిగెడుతున్నారు. మనమైతే ఏం చేస్తారు సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపి నాకు ఆ కాల్, అసలు లేని ఎట్లా నమ్మాలి నేను? ఇవన్నీ మనం 100 క్వశ్చన్లు అడిగేవాళ్ళం. దూతలు లాస్ట్ తల పట్టుకునే వాళ్ళేమో బహుశా. వాళ్ళు ఒకటే, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు, పోయి చెప్పండి. ఎవరికి? శిష్యులు చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? పరిగెత్తుచుండగా. రన్నింగ్. ఈరోజు దేవుని కార్యం ప్రకటించడానికి, ఇతరులకు షేర్ చేయడానికి పరిగెడతావా? ఒకప్పుడు పరిగెత్తాను బ్రదర్, ఇప్పుడు అంత లేదులేండి బ్రదర్ అంటారా? కానీ వారు మాట విని పరిగెత్తుచుండగా యేసు వారికి కనిపించి ఏమన్నాడు? శుభం అన్నాడు. నా మాట చెప్తాను, దేవుని మాట విధేయత చూపించి కార్యం స్టార్ట్ చేయి. పునరుద్ధాన కార్యము, పునరుద్ధాన శక్తి, పునరుద్ధానుడైన దేవుడు ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడు, నీ కార్యము జరిగిస్తాడు. నువ్వు బలమైన పరిచర్యగా దేవుడు నేను వాడుకొనుగాక. యోహాను సువార్త 14:21లో మాట అంటాడు. జాన్ 14:21లో నా మాటలు విధేయత చూపించిన వారికి నన్ను నేను బయలుపరుచుకుంటా అన్నాడు. జాన్ 14:21. త్వరగా. జాన్ 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. దయచేసి నేను, దేవుడు ఎవరు చూపించుకుంటాడు? దేవుడు ఎవరికి కనిపిస్తాడు? దేవుడు ఎవరు కనిపిస్తాడు? నా మాటలు విని వాటిని గైకొనువాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించేవానికి నన్ను నేను చూపించుకుంటా. ఈరోజు ప్రభా, షో మీ యువర్ గ్లోరీ, షో మీ యువర్ రెవల్యూషన్. నీవు బయలుపరచుకో ప్రభా అంటే ఎవరి దగ్గర నుంచి దాటి వెళ్తాడేమో, కానీ ఆయనను ప్రేమించేవారు, ఆయన మాట వినేవారు, ఆయన మాట విని పరిగెత్తే వారికి తన్ను తాను చూపించుకోకుండా దాచుకోలేడు. ఇది దేవుని వీక్నెస్. రండి లాస్ట్కి ప్రభు బల్ల తాకడానికి 5వ ప్రాంతం చూపించి ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం. సమయం అయిపోయింది. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుండగా, ప్రభు ఈరోజు నిన్ను దర్శించి ఆయన కార్యమును నీ జీవితంలో జరిగించి విధేయులుగా ఆయన మహిమను, పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానం యొక్క అనుభవంలోకి నువ్వు రావాలని ఆశ ఉంటే, you will no longer go empty from this place provided you are ready to obey and walk as per God's command. దేవుడు చెప్పినట్లు నడక ఆరంభించి నీ జీవితంలో దేవుడు తను బయలుపరచుకోకపోతే ఈ వాక్యం నిజమే కాదు.